పరిశీలించారు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా. జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తాడిశెట్టి నరేష్ రైతులకు సరఫరా చేసేందుకు వచ్చిన యూరియా బస్తాలను పరిశీలించారు ఎమ్మెల్యే. యూరియా స్టాక్ వివరాలను వ్యవసాయ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పామరు నియోజకవర్గానికి 6 టన్నుల యూరియా కేటాయించామన్నారు. ఇక రైతుల అవసరాల దృష్ట్యా వచ్చే వారం చివరికల్లా మరింత యూరియా అందుబాటులోకి రానుందని చెప్పారు ఎమ్మెల్యే. సాగు చేసే ప్రతి రైతుకు యూరియా అందిస్తామన్నారు. ఎవరూ అధైర్యపడొద్దని, నియోజకవర్గంలో చివరి ఎకరా సాగు చేసే రైతుకు యూరియా అందజేస్తారు హామీ ఇచ్చారు. పామర నియోజకవర్గం పామర మండలం ఏఎంసీ మార్కెట్ యార్డ్ దగ్గర ఉన్నాం. ఈరోజు ఉదయం స్టాక్ వచ్చింది, ఎరువుల స్టాక్ వచ్చింది. మరి గత 40 రోజులుగా అరకొరక వచ్చిన స్టాక్ ఈరోజు ఏకంగా ఒకేసారి కేవలం పామర మండలానికే 200 టన్నులు, పవిడి మొక్కలకు మరొక 200 టన్నులు, 200 ఇంకా ట్రాన్సిట్లో ఉంది. 600 టన్నులు మనకు కేటాయించారు ఫర్ పామర్ కాన్స్టిట్యున్సీ. మండే వెన్స్డేకి వస్తుంది, మళ్ళీ బై థర్స్డే ఇంకొద్దిగా స్టాక్ వస్తుంది. ఈరోజు పామర్ నియోజకవర్గంలో ఉన్న రైతన్నలందరికీ తెలియజేసేది ఏమిటంటే, ఎవరు అధైర్యపడొద్దు. ప్రతి ఒక్కరికి చివరి ఎకరా వరకు కూడా సంబంధించిన ఎరువులు అందించే బాధ్యత కూటమి ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తున్నాం. మరి ఎందుకు ఈ సమస్య వచ్చింది, ఏమిటి కారణాలు ఏమిటి అని లోతుగా వెళ్ళే బదులు చేతిలో ఉన్న ఈ 10 రోజుల్లోపు, ఈ వారంలోపు చివరి ఎకరాకి కూడా ఎరువులు అందించాలనే ఒక పెద్ద బాధ్యత, ఒక పెద్ద సంకల్పంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తీసుకున్నారు. అందుకనే పొద్దున్న టెలికాన్ఫరెన్స్ పెట్టారు. నిన్న కలెక్టర్ గారు ఏకంగా 10 గ్రామాలు ఆయన తిరిగారు. అంతకు ముందు రోజు కూడా నేను కలెక్టర్ గారు కలిసి మాట్లాడుకున్నాం. ఈరోజు ఉదయం కూడా మాట్లాడారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్క రైతుకి న్యాయం చేసే విధంగానే ముందడుగేస్తున్నాం తెలియజేస్తూ, ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే రైతులందరికీ కూడా అనుకున్న రీతిలో ఎరువులు వస్తే రైతులు సంతృప్తి